ఇక కొత్త గ్రామ పంచాయతీలు ఇప్పటికే గత ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకునేది తండాలను గ్రామ పంచాయతీగా ఇది చేసింది. గతంలో ఎట్లా ఉండేదంటే ఓ తండ ఉందంటే 300-400 మంది ఉంటే ఆ తండను వేరే ఊరికి హామ్లెట్ విలేజ్గా ఉండేది. అంటే ఇప్పుడు ఈ ఊర్లో సంబంధించిన నిధులు ఏమైతే కేటాయిస్తో దీనికి 100 రూపాయలు ఇస్తే ఈ ఊర్లో ఈ తండలకు ఇంతమంది రా వీళ్ళకి 10 రూపాయలు అన్నట్టుగా ఇట్లా కేటాయించేది. ఈ ఊరికి సంబంధించిన అన్ని వాటర్ పైప్ లైన్ కానీ కరెంటు కానీ ప్రభుత్వ పథకాలు కానీ రేషన్ కానీ అన్నీ ఊరికి వచ్చే తీసుకోవాలి, అన్ని ఊరి నుంచే సప్లై అవుతాయి. అయితే కొంత ఇబ్బంది పడుతున్న క్రమం కావచ్చు, డెవలప్ కావాలన్న ఉద్దేశంతో కావచ్చు గత ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది. ఆ తర్వాత అంటే గడిచిన 10 ఏళ్ళలో మళ్ళా చాలా చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న గూడాలు, తండాలు దాని ఏమంటారు జనాభా పెరిగింది. వాటన్నింటిని కూడా పంచాయతీలుగా గుర్తిస్తూ మొత్తం 3500 కొత్త పంచాయతీలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మార్గదర్శకాలు కూడా నిబంధనలపై మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. 500 మంది జనాభా ఉంటే ఒక పంచాయతీ ఉండాలని చెప్పేసి డిసైడ్ చేసింది. అయితే ఆ 2 గ్రామాల మధ్య కనీసం 3 కిలోమీటర్ల దూరం ఉండాలి, అట్లా ఉంటేనే అది పంచాయతీ అవుతుంది అని చెప్పింది. అయితే ఇట్లా చేస్తే ఇప్పటికే 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి రాష్ట్రంలో. 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 3,500 కలిపితే మొత్తం 16,000 చిల్లర అవుతాయి. కాబట్టి రాబోయే నెల 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. మరి ఈలోపు ఈ గ్రామ పంచాయతీలు చేస్తే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గ్రామ పంచాయతీలు కూడా ఉంటాయా? ఉంటే నిర్వహణ ఎంత? 12,777 గ్రామ పంచాయతీలకే ఎన్నికలు నిర్వహించాలంటే చాలా సిబ్బంది అవసరం. ఇప్పటికే తర్జన పడుతూ ఉన్నారు. మరి ఇంకా కొత్తగా గ్రామ పంచాయతీలు పెరిగితే కొత్తగా మళ్ళీ సిబ్బంది ఎట్టకెళ్ళి తెస్తారు ఏందనేది ఇదంతా కూడా పని భారం పడుతుంది సర్కారు మీద, ఆర్థిక భారం పడుతుంది, అన్ని రకాలుగా ఇబ్బంది అని చెప్పేసి అధికారులు అంటున్నారు. మరి ప్రభుత్వం ఏమో కొత్త గ్రామ పంచాయతీలు పెట్టాలనే కీలక నిర్ణయం అయితే తీసుకుంటే ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుపై మార్గదర్శకాలు విడుదల చేసింది. విడుదల చేసిన నూతన గైడ్లైన్స్ ప్రకారం కనీసం 500 మంది జనాభా ఉన్న గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీల మధ్య కనీసం 3 కిలోమీటర్ల దూరం ఉండాలని చెప్పేసి ఒక నిబంధన కూడా ఉంది. అయితే కొత్త నిబంధనలతోటి ప్రభుత్వంపై భారం తప్పదని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్త గ్రామ పంచాయతీల కోసం 250 అప్లికేషన్లు ఉన్నాయి. కొత్త గైడ్లైన్స్ ప్రకారం దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న గ్రామాల్లో 37 గ్రామాల్లోనే అంటే 250 దరఖాస్తులు వస్తే అందులో 37 గ్రామాల్లోనే 500 జనాభా ఉంది. 90 కుటుంబాలు ఉన్న గ్రామాలను పంచాయతీలుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 3,000కు పైగా కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసింది. దాన్ని మించి అంటే ఇంకో 500 ఎక్కువ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 3,500 కొత్త గ్రామ పంచాయతీలను చేయబోతూ ఉంది. మరి మొత్తాన్ని కలిపి కొత్త గ్రామ పంచాయతీలు 3,500కు సంఖ్య చేరుకోబోతూ ఉంది. సో అటు ఆర్థిక పరంగా కావచ్చు, టెక్నికల్ పరంగా కావచ్చు, సిబ్బంది పరంగా కావచ్చు చాలా సమస్యలు వస్తే వాటిని కూడా గమనంలోకి తీసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే ఒక సూచన చేశారు. మరి ఒక నెల 15 రోజుల ఈ స్థానిక సంస్థలకు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి ఇంత షార్ట్ పీరియడ్లో ఈ నిర్ణయం అమలవుతుందా కాదా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉన్నది. మరి ప్రభుత్వం దీని మీద నిర్ణయం వెనక్కి తీసుకుంటుందా, కొంత వాయిదా వేస్తుందా అనేది చూడాలి.